ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సాగునీటి సంఘం ఎన్నికలపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్టు ఎంఆర్ఓ బ్రహ్మయ్య తెలిపారు. సాగునీటి సంఘం ఎన్నికల్లో అధికారులు, పోలింగ్ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సాగునీటి సంఘం ఎన్నిక పోలింగ్లో ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. గవర్నమెంట్ పరంగా టైమింగ్స్ చెప్పడం జరిగింది. ఆ టైమింగ్స్ ప్రకారం ఆల్రెడీ ఎవరెవరికి డ్యూటీ వేయాలను ఎంఆర్ఓ గారు ఇందాకనే సిబ్బంది అందరికీ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా సిబ్బంది ఈరోజు ఈవినింగ్ కల్లా వాళ్ళందరూ ఎవరికి ఎక్కడైతే వాళ్ళకు ప్లేసులు నిర్ణయించారో ఆ ప్లేసులు చేరుకోవడం జరుగుతుంది సామాగ్రితో సహా. రేపు ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యి రేపు ఈవినింగ్ 5 లోపల ఈ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ఎంఆర్ఓ సారు మేము ఎంపీడీ అందరూ ప్లాన్ చేసుకొని ఉన్నాము. దాంట్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ఎప్పటికప్పటికి మేము వాళ్ళ ఎక్కడన్నా సమస్యలు ఉంటే కన్నా ఎస్ఐ గారికి కానీ నాకు కానీ సిఐ నాకు కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు ఫోన్కి సందేశం పంపమని చెప్పినాము. వాట్సాప్లో కానీ లేదంటే కాల్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా మేము స్పందిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా సజావుగా జరిగే విధంగా చూస్తాం. విధంగా మనకు ఇక్కడ సింగనమల మండలానికి సంబంధించి 4 చోట్ల చెప్పడం జరిగింది. సరకం చెరువు, సింగనమల హెడ్ క్వార్టరు, తరిమెల, కల్లుమడి. ప్రతి సెంటర్ దగ్గర మా వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము అదేవిధంగా ఎస్ఐ నేను మొబైల్ కూడా తిరుగుతూ ఉంటాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావు విధంగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చూసుకున్నాం. ఏమి దీంట్లో 2 భాగాలుగా చేసుకోవచ్చు. మధ్యాహ్నం వరకు టీసీ మెంబర్లు ఎన్నిక జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ జరుగుతాయి. కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ప్రాదేశిక ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. రేపే లాండ్ ఆర్డర్ సమస్య ఏమీ లేదండి. ఆల్రెడీ ఈ లాండ్ ఆర్డర్ సమస్యకు సంబంధించి పోలీసు వాళ్ళు గట్టిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. సో ఎటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ దండోరా గ్రామంలో ఆల్రెడీ వేయడం జరిగింది. ఈరోజు కూడా దండోరా వేస్తాము. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల లోపు ఉంటుందనే విషయం కూడా ప్రజలకు అక్కడ ఉన్న వాటర్ వేర్ అసోసియేషన్లో ఉన్న ఓటర్లందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దాని ప్రకారమే మనం ఎలక్షన్స్ నిర్వహిస్తాం. సింగనమల మండలానికి సంబంధించి దీనికి సపరేట్గా మండల ఆఫీసర్స్ అయితే ఎవరు వేయలేదు. దీనికి ప్రతి వాటర్ వేర్ అసోసియేషన్కి కూడా ఒక ఎలక్షన్ ఆఫీసర్ వేశారు. అదేవిధంగా ఒక అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు. దానికి సంబంధించి ఆ డబ్ల్యూఏలో ఎన్ని టీసీలు అయితే సపోజ్ సల్కం చెరువు 6 టీసీలు, తర్వాత సింగనమల 6 టీసీలు, ఈ ఆర్టీసీకి సంబంధించి ఒక్కొక్క టీసీకి ఒక పీఓ, ఒక ఏపీఓ ఉంటారు. ఎలక్షన్ ఆఫీసర్ ఆ డబ్ల్యూఏకి మొత్తానికి ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారు. గిరిజన